నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే టాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ రేంజ్‌లో మంచి హవా కొనసాగిస్తున్నాయి. మరి ఇప్పుడు సౌత్‌లో ఒక కొత్త ట్రెండ్ రాబోతుంది. అది ఏంటంటే తమిళ్ వర్సెస్ తెలుగు. ఏంటి తమిళ్ వర్సెస్ తెలుగు అనుకుంటున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సౌత్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే కొత్త హవా నడుస్తున్నట్లుగానే మనం చెప్పుకోవచ్చు సార్. అదేంటి అంటే తెలుగు డైరెక్టర్స్ వర్సెస్ తమిళ్ హీరోస్, అదే విధంగా తమిళ డైరెక్టర్ వర్సెస్ తెలుగు హీరోస్. ప్రస్తుతం ఇందులో మోస్ట్ పాపులర్ గా ఉన్నది అల్లు అర్జున్ అట్లీతో తీయబోయే మూవీ. మరి ఇదే విధంగా కొందరు తెలుగు హీరోలు తమిళ దర్శకులకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమంటారు, మీరేమంటారు? మొత్తానికి మూవీస్ అన్ని కూడా ఏ విధంగా ఉండబోతాయి అంటారు? తెలుగులో దర్శకులు కరువయ్యారా, లేకపోతే వేరే పరభాషా డైరెక్టర్లు తీసుకొచ్చి చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయా అనేవి అబద్ధం అండి. తెలుగులో దర్శకులు కరువు అవ్వలేదు, కానీ తెలుగులో తీసే విధానం అనేది మారిపోయింది. ఇప్పుడు తమిళంలో కానీ, కన్నడంలో కానీ, మలయాళంలో కానీ, హిందీలో కానీ వాళ్ళ నేటివిటీ తగ్గట్టు కథలే తీసుకుంటారు. వేరే నేటివిటీవి తీసుకొచ్చేవి చెయ్యరు. అర్థమవుతుందా మీకు? అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగానే ఉంటాయి కాబట్టి సినిమా ఆడే ఛాన్సులు, సినిమాని ప్రేమించి చూసే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. మన వాళ్ళు ఏంటంటే కొత్తదనాన్ని ట్రై చేస్తారు. ఇప్పుడు తెలుగుదనాన్ని కాకుండా తీసుకొచ్చి వేరేవన్నీ మేళవింపు చేసి మన సినిమాని రిలీజ్ చేస్తాం. కొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే తెలుగుకు సంబంధించి, ఇప్పుడు అనిల్ రావిపూడి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వివి వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, వీళ్ళు మనకు తెలుగు నేటివిటీకి సంబంధించిన వాటివి మాత్రమే చూస్తారనమాట బేసికల్గా. ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు తెలుగుతో పాటు అదర్ నేటివిటీని కూడా తీసుకొని వచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏమైపోతుందంటే జనాలకి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడిపోతుంది. ఇప్పుడు వీళ్ళే వాళ్ళలాగా తీస్తే వాళ్ళే వచ్చి తీయచ్చు కదా ఇక్కడ. దెన్ వాళ్ళకి ఎక్కువ హిట్స్ ఉండేవి అండ్ ఆ సెన్సిబుల్. ఇప్పుడు రక్షసన్ అని ఒక సినిమా తీశారు, దాని బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు అని ఇక్కడ తీశారు. ఆ రక్షసన్ ఎంత హిట్ అయింది కాబట్టి ఇక్కడ తీశారు. ఇప్పుడు విక్రమ్, ఓకే, ఖైదీ, ఇవన్నీ ఆ జోనర్స్ అన్ని చూసుకుంటే మన వాళ్ళు ఎందుకు తీయలేకపోయారని ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. దానికి మనం పట్టం కట్టాం. అర్థమైందా? ఖైదీకి కానీ, విక్రమ్కి కానీ, కొన్ని తమిళ్ మూవీస్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం ఇక్కడ సినిమాల కన్నా అక్కడ సినిమాలకు వెళ్ళి చూసే పట్టం మనం కట్టామన్నమాట. సో కానీ నేనేమంటానంటే తమిళ డైరెక్టర్లు వచ్చి తెలుగు హీరోలకి కథలు చెప్పే ఛాన్సులు ఒకప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు మన వాళ్ళు పిలిపించుకుంటున్నారు, మన మేనేజర్తో వెళ్ళి మనకి ఏమైనా కథ రాస్తాడేమో చూడండి అన్నట్టుగా. ఎందుకు వచ్చిందంటారా? ఎందుకంటే అక్కడ సినిమాలు హిట్ అవుతున్నాయి, మనకేమో ఇక్కడ ఇప్పుడు పెద్ద ఇప్పుడు చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలి అంటే ఎంత ఆలోచన ఉంటుందండి వాళ్ళకి. సో తెలుగు హీరోలంతా కూడా వాళ్ళ మేనేజర్ని పంపించి వాళ్ళ సినిమాలు బాగున్నాయి, వాళ్ళ కథ బాగుంది, వాళ్ళు తీస్తే బాగుంటుంది అనడము, ప్లస్ అక్కడ డైరెక్టర్లకి వాళ్ళు రాసుకున్న కథకి ఇక్కడ హీరోలు వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి మన పర్ఫార్మెన్సెస్కి కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు లైవ్లీ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దాంట్లో నేటివిటీ ఎక్కువ ఉంటుంది, మన దాంట్లో లైవ్లీ అనేది ఎక్కువ ఉంటుంది, మోర్ ఎక్స్ప్రెసివ్, మోర్ గ్రాండ్యూర్. మీకు అర్థమైంది? ఇప్పుడు బాహుబలి, RRR అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్లు అక్కడ ప్రొడ్యూసర్ల కన్నా ఎక్కువ డబ్బు పెట్టే వాళ్ళు ఉంటారు. ఆలోచించరు ఒక హీరోకి సినిమాకి. ఇప్పుడు అట్లా అనుకుంటే కంగువాకి మన తెలుగు డైరెక్టరే వెళ్ళి డైరెక్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ హిట్. అలా అని ఊపిరి కార్తీ వచ్చి ఇక్కడ హీరోగా చేశాడు. సో కార్తీ నో హౌ ద మార్కెట్ ఈజ్ ఇన్ తెలుగు. ఈవెన్ మణిరత్నం డేట్ సో మెనీ ఫిల్మ్స్ ఇన్ తెలుగు కదా, ఈవెన్ దో ఈ తమిళ డైరెక్టర్, వాళ్ళకి తెలుసు మన పల్స్ అంటే ఏంటనేది. సో అలాగే ఏమవుతుందంటే అక్కడ డైరెక్టర్లు వచ్చి మన తెలుగు హీరోలకి కథ చెప్పడం వల్ల ఈజీగా అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ అదొక రేర్ కాంబినేషను, గ్రేట్ కాంబినేషన్ అనుకుంటారు. అలాగే ఇప్పుడు శంకర్ అండ్ రామ్ చరణ్తో కూడా చాలా హైప్ ఉండేది. బికాజ్ శంకర్ ఎప్పుడు తమిళ వాళ్ళతోనే తీశాడు, తెలుగు వాళ్ళతో తీయలేదు. అంటే తెలుగు వాళ్ళు యాక్ట్ చేయలేదని కాదు, తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ తెలుగు హీరోని పెట్టి తీయలేదు. సో అలాగే ఇప్పుడు రామ్ చరణ్తో శంకర్ సినిమా అంటే ఒక రేంజ్లో ఉండింది, కానీ శంకర్ మార్క్ చూపించుకోలేకపోయాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ తీసిన హీరోలందరూ కూడా వాళ్ళతో చేస్తే మార్క్ నిలబెట్టుకుంటారా లేదా, బికాస్ దే వాంట్ టు ట్రై న్యూ. వాళ్ళు ట్రై చేయరండి. తమిళ్ ఇండస్ట్రీ విల్ నెవర్ ట్రై న్యూ. అంత కొత్తగా వెళ్ళి తెలుగు డైరెక్టర్లను పిలిపించుకునేదే చేయరు, బట్ చాలా తక్కువ ఉంటారు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ముందు లాంగ్వేజ్ ప్రాబ్లం అండ్ వాళ్ళకంటే ఒక యూనిటీ అనేది ఉంటుంది. తమిళ్ మ్యాండేటరీగా మాట్లాడాలి. అదొక్క స్టేట్ మాత్రమే దే గివ్ వెరీ ప్రిఫరెన్స్ టు దేర్ లాంగ్వేజ్. వాళ్ళకి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా తమిళంలోనే మాట్లాడాలి. తమిళ్లో మాట్లాడితేనే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు, లేకపోతే ఆన్సర్ ఇవ్వరు.
అది వాళ్ళ భాష మీద ఉండే వాళ్ళకి మక్కువ అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, నేను తప్పనని. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ స్పీక్ ఇన్ తమిళ్. సో ఇక్కడ డైరెక్టర్ వెళ్ళి అక్కడ తమిళ్ నేర్చుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్రెషన్స్ చెప్పి చేయాల్సిన అంత అవసరం లేదు అని మన వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకేంటంటే ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మన వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడతారు కాబట్టి ఈజీగా ఆన్సరబుల్ చేయడానికి ఉంటుంది, ఈజీగా అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నెల్సన్ తీస్తున్నాడు సినిమా, విజయ్ దేవరకొండతో నెల్సన్ సినిమా వచ్చింది. నెల్సన్ సినిమా ప్రభాస్తో కన్ఫర్మ్ అయింది. సేమ్ అగైన్ అల్లు అర్జున్ గారితో నెల్సన్ తీస్తున్నట్టుగా చెప్పకనే చెప్పేశాడు. ఎన్టీఆర్ మొన్న మ్యాడ్ సినిమా వచ్చినప్పుడు కూడా చెప్పాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు, సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు కూడా చెప్పారు ఎన్టీఆర్ నెల్సన్ గురించి అని. సో ఇలా ప్రతి ఒక్కటి ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తారు. ప్రశాంత్ నీల్ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలుగు కదా, ఈవెన్ దో ఈజ్ ఎ తెలుగు, ఈజ్ ఎ బోర్న్ బట్ అప్ ఇన్ కన్నడ. సో కన్నడ అతను వచ్చి ఇప్పుడు ప్రభాస్తో సలార్ తీసి చూపించాడు కదా, ఇట్స్ నాట్ కేజీఎఫ్. సేమ్ ఇప్పుడు ఎన్టీఆర్తో డ్రాగన్ చూపిస్తున్నాడు. మన వాళ్ళలో సత్తా లేదు అనట్లేదు, మన వాళ్ళు వాళ్ళని చూసి వెనకం చేస్తున్నారు, అది వేయకూడదు అంటాను నేను. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు ముందుకు వస్తుంటే పాత డైరెక్టర్లు ఎందుకు పాత చింతకాయ పచ్చల్లాగే ఉండిపోయారు అని. శ్రీను వైట్ల గారు ఎన్ని మంచి సినిమాలు ఇచ్చారండి, దూకుడు, ఢీ, రెడీ, అద్భుతాలు. పురి జగన్నాథ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీని ఇట్లా టర్న్ చేశాడు. బిజినెస్ మ్యాన్ ఇప్పటికీ ఎంతమందికి నచ్చుతాడు. రాజమౌళియే బిజినెస్ మ్యాన్ చూసి ఆయన రాసుకున్న పుస్తకాన్ని పక్కన పడి నేను మహేష్తో సినిమా తీయాలి అని అప్పుడే డిసైడ్ అయ్యారంట ఆయన. బిజినెస్ మ్యాన్ వచ్చింది ఎప్పుడండి, ఆల్మోస్ట్ 12-15 years బ్యాక్. 60 daysలో సినిమా కంప్లీట్ చేసే ఏకైక డైరెక్టర్ పురి జగన్నాథ్ గారు. ఇప్పుడు ఆయన వెళ్ళి విజయ్ సేతుపతికి స్టోరీ చెప్పి చేస్తున్నాడు. ఎందుకంటే మన హీరోలకి అతని మీద నమ్మకం పోయింది బికాస్ ఆఫ్ వర్ష డిజాస్టర్స్ అని అనుకోవచ్చు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందంటే నేనేంటో చూపించే స్థాయి కూడా వచ్చింది నాకు అని. కృష్ణవంశీ గారు ఎటువంటి సినిమాలు తీశారు కృష్ణవంశీ గారు, దట్ ఈస్ వాట్ ఈస్ ద పిక్చర్ నౌ ఇట్ ఇస్. ఏంటంటారు ఆ కనెక్టివిటీ ప్రాబ్లం ఏంటంటారు? మన హీరోస్ చూసినా హీరోస్ లైక్ చాలా బాగా. దీనికి ఒక నెగిటివ్ కారణం చెప్తా, పాజిటివ్ కూడా కాదు. మన సినిమాని ఒక స్టాండర్డ్స్కి పెట్టింది ఎవరు? రాజమౌళి గారు పెట్టారు. అప్పుడు జనాల్లో ఏమైపోయింది, ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. అవునా, జనాల్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయినప్పుడు ఆబ్వియస్లీ డైరెక్టర్ల మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఈ హీరోని పెట్టి నేను మంచి సినిమా తీయలేదు అంటే నాకు ఇంకా లైఫ్ ఉండదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి చాలా సన్నిహితుడు ఆయన. అలాంటి ఆయన బోలా శంకర్ తీసి ఎలా అయిపోయింది చూడండి. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అది సినిమా విశ్వాసం. నన్ను తీసుకొచ్చి ఇప్పుడు తెలుగులో బోలా శంకర్ తీశారు, ఏమైపోయింది? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అనమాట. ఇవన్నీ కూడా మేళవింపుగా ఉంటాయి. ఆ మేళవింపుని వీళ్ళు మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయ్యే క్రమంలో ప్రెషర్ ఎక్కువ పెట్టేసుకొని కత్తి మీద సామండి చిరంజీవి గారిని పెట్టుకుని సినిమా తీయాలంటే ఎంత కత్తి మీద సామో తెలుసా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే జనాలలో చిరంజీవి వెళ్తున్నారు అంటే ఆయన డాన్స్, ఆయన ఈ యాక్టింగ్, కథ ఇన్ని ఉండాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారికి ఎంత పెద్ద కత్తి మీద సామంటే అంత. బాలకృష్ణ గారిని చూపించారు కాబట్టి చిరంజీవి గారిని కూడా అలవకొక తీసేస్తారు, పెద్ద ప్రాబ్లం కాదు. వాళ్ళ కథలో అంత సత్తా ఉంటే మాడేస్తుంది. కానీ చిరంజీవి గారు సెట్లోకి వస్తున్నారు అంటే సీన్ చెప్పడానికి కొంత ఆలోచిస్తారనమాట. బికాజ్ ఆయన ఎన్ని సినిమాలు చూస్తుంటాడు, యూనో. అయినా డైరెక్టర్ ఆర్టిస్టే, బట్ ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయంతో తప్పులు దొల్లుతాయి. ఓకే. నాగార్జున గారు, వెంకటేష్ గారు అంటారా ఫ్లెక్సిబుల్. వాళ్ళని ఏం చేసినా జనాలు చూస్తారు, వాళ్ళు నవ్వించినా జనాలు చూస్తారు, ఏడ్చినా జనాలు చూస్తారు, కామెడీ చేసినా జనాలు చూస్తారు. బట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారిని చూపించాలంటే జనాల్లో ఒక స్టాండర్డ్ ఉండిపోయింది. సేమ్ లైక్ మహేష్ అండ్ ఎన్టీఆర్. బన్నీ రామ్ చరణ్ ఇస్ డిఫరెంట్. బన్నీ సినిమాలు మొత్తం అన్నీ చూసుకుంటే ఏ ఒక్కటి డిఫరెంట్ ఉండదు, అన్నీ వైవిధ్యభరితంగానే ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూసుకోండి, ఒకదానికి అస్సలు పోలికే ఉండదు. ఆయన అలా మౌల్డ్ చేసుకుని డైరెక్టర్ ముందే చెప్పేస్తాడు. ఆడియన్స్ పల్స్ పట్టుకున్న హీరోల్లో చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో ఫస్ట్ చిరంజీవి గారు, తర్వాత నాకు బన్నీయే అనిపిస్తారు. సింపుల్. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ పట్టుకుంటే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, యూనో. ఐ హ్యావ్ సపరేట్ హీరో, ఐ లైక్ సపరేట్ హీరో, నాట్ అల్లు అర్జున్. బట్ నేను జనరల్గా చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ గారు పట్టుకున్న పల్స్ ఎలా ఉంటుందంటే, నేను స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు జనాలు నన్ను చూసి ఏదో ఒక రకంగా ఇన్స్పైర్ అవ్వాలి, యూనో. తగ్గేది అనేది నిన్న లారా లోకేష్ గారు కూడా అన్నారా లేదా ఆయన? దట్ ఈస్ వాట్ ద ఇన్స్పిరేషన్ హీ హాస్ గివెన్. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, హౌ టు లిజన్ టు యువర్ ఫాదర్, అలా వైకుంఠపురంలో అమ్మ ప్రేమ కోసం పరితపించేది ఉంటాయి కదా ఇవన్నీ. సో ఇవన్నీ మేళవింపే సినిమా డైరెక్టర్కి ఒక ఫుడ్.
ఆ ఫుడ్ని వాళ్ళు ఆస్వాదించాలి అంటే దాని మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోలేకనే సినిమాలు తీయలేకపోతున్నారు. వాళ్ళు ఎంత నీట్గా కథ రాసుకున్నా కూడా సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ద కథ చేంజ్ అయిపోతుంది పెద్ద హీరోలతో చేసేటప్పుడు. కానీ కథని స్టిక్ చేసుకొని ఎప్పుడైతే ఉంటారో సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ సంక్రాంతికి వస్తున్నాం. కథను నమ్ముకున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించింది. సేమ్ డాకు మహారాజ్, బాబీ బాలకృష్ణ గారిని నేను ఇలా చూడాలనుకున్నాను, ఒక విజువల్ వండర్ని ప్రజెంట్ చేయాలనుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు బాలకృష్ణ గారిని. చూడలేదా సినిమా జనాలు? బాలకృష్ణ గారికి వరుసగా 4 హిట్లు అండి. సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అఖండ 2 బోయపాటికి తెలుసు ఆడియన్స్ పల్స్, బాలకృష్ణ గారిని ఎలా చూపిస్తే ఆడియన్స్కి ఎలా నచ్చుతుందని బోయపాటికి తెలుసు. దట్ ఈస్ వాట్ ఐ విల్ టేక్ ఇన్ టు ద తమిళ్ ఇండస్ట్రీ. అట్లీకి తెలుసు ఆడియన్స్ పల్స్ ఏంటి అనేది, ఎక్కడ ఆడియన్స్ని కూర్చోపెట్టాలి సీట్లో, ఎక్కడ ఆడియన్స్ని వదలాలి. ఆయన సినిమాలు అన్నీ చూడండి, 5 సినిమాలు తీసాడు, 5 బ్లాక్ బస్టర్స్. రాజారాణి ఫస్ట్ మూవీ అత్యద్భుతం. ఇప్పటికీ ఎవరైనా రాజారాణి చూస్తే ఒక లవ్ స్టోరీ చూడాలంటే వెళ్ళి చూస్తారు. దట్ ఈస్ వాట్ హీ డిడ్ ఇన్ జవాన్ ఇన్ హిందీ. షారూక్ ఖాన్ కూర్చుని పోయాడు అట్లా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ షారూక్ ఖాన్ అండి. ఆల్మోస్ట్ 16 సంవత్సరాల తర్వాత జవాన్కి షారూక్ ఖాన్కి అంత బిగ్గెస్ట్ ఓపెనింగ్. అండ్ తమిళ్లో కూడా బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. పొన్నియిన్ సెల్వన్ కన్నా షారూక్ ఖాన్ అక్కడికి వచ్చి తమిళ్లో మాట్లాడి అండ్ హీ వాంట్స్ టు ఓన్, ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఓన్లీ బాలీవుడ్డే కాదు అందరి దగ్గర ఉన్నారని తెలుసుకున్నాడు అనమాట. దట్ ఈస్ వాట్ ది డైరెక్టర్స్. కానీ తమిళ్లో నేటివిటీ ఉంటుందండి, తెలుగులో లైవ్లీ ఉంటుంది. ఇవి రెండే తేడా. వీ ఆల్వేస్ డూ కమర్షియల్ ఫిలిమ్స్, తమిళ్ ఈజ్ నాట్ ఫర్ కమర్షియల్. తమిళ్ ఈజ్ అ నేటివిటీ ఫిలిమ్స్. మరి మొత్తానికి తమిళ్ తెలుగు కాకుండా ఈ సౌత్ ఇండస్ట్రీ మొత్తం వరల్డ్ వైడ్ ని షేక్ చేస్తుందంటారా? సినిమాని ఇష్టపడే, నమ్మే, ప్రేమించే ప్రతి ఒక్కరికి చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.